నువ్వు ఉపవాసం ఉండదు నాన్న, నీ తలంటు స్నానం చేసి నీ మొహం కడుక్కొని నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూసి నీ తండ్రికి ఏం చేయాలి? మొరపెట్టు. కానీ ఈనాడు రహస్యమైనది ఏం చేస్తున్నారు తెలుసా? బహిరంగం చేశారు. ఏమంటున్నారంటే, ఇదిగో ఈరోజు ఉపవాస దినం కనుక అందరూ రావాలని అయిపోయేసరికి ఇది హృదయంలో పాపం ఉండిద్ది, నోట్లో పాపం ఉండిద్ది, ఆలోచనలో పాపం ఉండిద్ది, మరి నడవడికలో పాపం ఉండిద్ది. ఇవన్నీ కూడా దేవుడు ఏమన్నాడు? మానేసేయాలన్నాడు. మానేసి మరి నువ్వు ఉపవాసం ఉండాలనుకుంటున్నావా? ఉండు. అయితే ఎవరికి తెలియకుండా ఉండు. బైబిల్లో చెప్పిన ఇది, యేసుప్రభు చెప్పిన మాట ఇదే. నువ్వు ఉపవాసం ఉండదు నాన్న, నీ తలంటు స్నానం చేసి నీ మొహం కడుక్కొని నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూసి నీ తండ్రికి ఏం చేయాలి? మొరపెట్టు, ప్రార్థన చేసుకోమన్నాడు. ఏం అడుగుతావు? ఏమని మొరపెడతావు? పరలోకం వెళ్ళాలంటే మనకి ఏది అవసరం? డబ్బా? బంగారమా? ఇవేమి పరలోకానికి తీసుకెళ్ళవు. మరి ఏం కావాలి పరలోకం వెళ్ళాలంటే? వాక్యం, జ్ఞానం. ఇది నాకు లేదు, అన్నీ ఉండి నాకు ఇది మాత్రం లేదు ప్రభువా అని నువ్వు ఉపవాసం ఉండి దేవుణ్ణి అడుగు. అది ఉపవాసం ఉన్న సంగతి నీ భార్యకి మాత్రం తెలియచ్చు, కానీ నీ కుటుంబ సభ్యులకు కానీ ఇతర ఎవరికి కూడా తెలియకూడదు. అది రహస్యం అన్నాడు. కానీ ఈనాడు రహస్యమైనది ఏం చేస్తున్నారు తెలుసా? బహిరంగం చేసేసారు. ఏమంటున్నారంటే, ఇదిగో ఈరోజు ఉపవాస దినం కనుక అందరూ రావాలని అయిపోయేసరికి ఏదైతే రహస్యం అని చెప్పాడో అది బహిరంగం చేసేసారు. చూసారా? అంతా ఆజ్ఞను అతిక్రమించి జరుగుతుంది ఈనాడు. మరి ఇవన్నీ మనం తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించుకోవాలి.